ఇబ్బందులు వచ్చినాయి. ఇలా ఇప్పటి వరకు అంత ఆచితూచి అడుగులు వేస్తున్నారు, జనసేనతో ప్రయాణం అంటున్నారు. మరోవైపు ఇప్పుడు కూడా సీట్లపైన ఒక స్పష్టత రాలేదు. నేను గజపతి నగరంలో అప్పలనాయుడు గారికి సీట్ వస్తుందని అప్పలనాయుడుగా మీరు గుండెల మీద చేసుకుని చెప్పగలిగే అవకాశం ఉందా? తెలుగుదేశం పార్టీలో దెర్ ఇస్ నో డిఫరెన్స్. మేమందరం కార్యకర్తలం. బట్ పుటప్ ఇన్ సమ్ ప్లేసెస్, ఐ పుటప్ ఇన్ సమ్ ప్లేసెస్, ఈ పుటప్ ఇన్ సమ్ లైక్ దట్ ఉంటుంది. మేమందరం కార్యకర్తలం. నిర్ణయం తీసుకునేది మా జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు. మాకు దిశ నిర్ణయించేది మా యువ నాయకుడు నారా లోకేష్ గారు. వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు, వాళ్ళు చేస్తారు. కార్యకర్తలుగా మేము వారు చెప్పిన పని చేయడమే మా డ్యూటీ. అంటే సీటు రాకపోయినా లైక్ చెప్తున్నా కదా, ఫేర్గా చెప్పేస్తా ఉన్నాం. మేమందరం కార్యకర్తలమే. దెర్ ఇస్ నో డిఫరెన్స్ అమాంగ్ అస్. We are in one family, that is governor ruled, ordered by Nara Chandrababu Naidu only, nobody else. 141 పంచాయతీలు ఉన్నాయి ఈ నియోజకవర్గానికి. ప్రతి ఎకరానికి నీళ్ళు ఇస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. పకడ్బందీగా దానికి ప్రణాళికలు ఆలోచించుకునే పెట్టుకున్నాం. మా అధ్యక్షుల వారికి చెప్పాం, మా యువ నాయకుడికి కూడా చెప్పాం. వారు కూడా దాని మీద ఎగ్జామిన్ చేస్తూ ఉన్నారు. ఈ నియోజకవర్గంలో ఇటీవలే మొన్న ఎప్పుడో చేసాం, పోలవరం ఎడమ కాలువలో వచ్చినప్పుడు ఎంత దారుణమైన ట్విస్టులు అంటే, పూర్తిగా బాబు జగజీవనరావు సృజల స్రవంతిని డిజైన్ మార్చేసి స్థానిక శాసనసభ్యుడు అప్పలనాథ్ గారు లేఅవుట్లు ఉన్నాయని, వాళ్ళ నాయకులు లేఅవుట్లు ఉన్నాయని చెప్పి కాలువల్ని ఇష్టం వచ్చినట్టు తిప్పి పంట పొలాలను మొత్తం కాలువగా తయారు చేసి ఆ డిజైన్ పాడు చేశారు. అది కూడా మా నాయకులకి, మా లోకేష్ బాబు గారి పర్యటనలో చూపిస్తాం. దాన్ని కూడా రద్దు చేయాలని మా పార్టీని కోరుతాం. మా నియోజకవర్గంలో ఉన్న ఒకటే ఒక ఫ్యాక్టరీ, భీమసింగి కోఆపరేటివ్ షుగర్స్, 14 నుంచి 19 వరకు దిగ్విజయంగా నడిచింది. ఏ కప్స్ లేవు. దానికి మోడర్నైజేషన్ కింద నారా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ముఖ్యమంత్రిగా 12.5 కోట్లు ఇచ్చారు మోడర్నైజేషన్ చేయడానికి. అన్ఎక్స్పెక్టెడ్లీ ప్రభుత్వం మారడం, ఆ డబ్బుని వెనక్కి పంపించేయడం, ఆ ఇండస్ట్రీని మూతవేయగా కొన్ని లక్షల కుటుంబాలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారంటే యూ షుడ్ సీ దెమ్. గ్రామాల్లోకి వెళ్ళి చూడండి. జామి మండలం, గంచాడ మండలంలో వెళ్ళి చూస్తే కడుపు తరుక్కుపోద్ది.